అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చంద్రశెట్టి. దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ నామినేషన్ కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది. మొన్నటి వరకు ప్రజల్లో అభ్యర్థి ఎవరు, అభ్యర్థిని మారుస్తారు, సో ఇలాంటి కన్ఫ్యూషన్స్ ఉన్నప్పటికీ కూడా పార్టీ మాత్రం చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ ఈసారికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలి అని. సో అందులో భాగంగా మద్దిశెట్టి వేణుగోపాల్ గారు, సిద్ధా రాఘరావు గారు ఇలాంటి వ్యక్తులందరినీ, పెద్ద పెద్ద నాయకులందరినీ కాదని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది. బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో నాకు రాజకీయ దివంగత నేత వైఎస్ రాజశేఖర గారి దీవెనతో మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారి దీవెనతో దర్శి ప్రజల ఆశీస్సులతో ఈ రోజు దర్శిలో నామినేషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి అమ్మగారు ఎంపీ అభ్యర్థి చేపరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈరోజు సుమారుగా 50,000 మంది పైచీలకు నాతో పాటు అడుగులు మేమంతా బూచేపల్లి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వం బాగుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యంగా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందే విధంగా కృషి చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఈరోజు దర్శకు వచ్చాయంటే నిజంగా సంతోషంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కానీ ఈ రోజు నామినేషన్ జరిగిందంటే ముఖ్యంగా జగన్మోహన్ గారి మీద ప్రేమ, జగన్మోహన్ గారి మీద అభిమానం, జగన్మోహన్ గారి నమ్మకం. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అన్ని పథకాలను నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అకౌంట్లో వేసిన మహానుభావుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు అని చెప్పి పేద ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు. మహిళలందరికీ డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు. ప్రతి ఇంటికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు. చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో పేద ప్రజలు గాని నమ్మే పరిస్థితి లేదు. మాట్లాడి చంద్రబాబు రా కదిలి రా అంటే కరువు తప్ప ఏమి రా చంద్రబాబు పిలిస్తే. కానీ జగన్ పిలిస్తే లక్షలాది మంది, వేలాది మంది ఆయన బస్సుతో పాటు, బస్సు యాత్రలో పాటు ప్రతి ఒక్కరూ మేము జగన్మోహన్ గారిని సీఎం చేసుకునేదాకా మేము నిద్రపోము. మాకు మహాదేవుడు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో హిందువులు గాని, ముస్లింలు గాని, క్రైస్తవులు గాని రకరకాల దేవుణ్ణి పూజిస్తున్నా కూడా రాష్ట్రం మొత్తం పూజించుకునే దైవం జగన్మోహన్ గారు అని చెప్పి సభాముఖంగా చేస్తున్న ఇటువంటి నాయకుడు మనకు అవసరం. పేదవాళ్ళకి అవసరం. ఈ పేదవాళ్ళకి, పెద్దందాలకి జరిగే యుద్ధంలో పేదవాళ్ళందరూ జగన్మోహన్ గారిని ఆశీర్వదిస్తూ మా కుటుంబం మీద, బూచేపల్లి కుటుంబం మీద గతంలో నాన్నగారు నేను ఎమ్మెల్యేగా చేశాను. ఈ ప్రాంతానికి సుమారుగా 20 సంవత్సరాల సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల కోసం అందుబాటులో ఉన్నాడు. ఇటువంటి నాయకుడు అందరూ జగన్మోహన్ గారి నాయకత్వం బలోపేస్తున్నారు. నాకు ఇచ్చిన అవకాశాన్ని, జగన్మోహన్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి కార్యకర్తకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, దర్శి ప్రజలందరికీ అందుబాటులో ఉండి దర్శి నియోజకవర్గానికి అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ ప్రతి గ్రామానికి సురక్షిత నీళ్లు, ముఖ్యంగా దొనకొండ, కుర్చేడు ప్రాంతంలో మన సీఎం గారు కూడా చెప్పారు మాకు, అన్న జగన్మోహన్ గారు ఆ రోజు ప్రతి చెరువుకు నీళ్లు నింపుదాము, ప్రతి ఊరికి సాగర్ నీళ్ళు ఇస్తామని చెప్పి ఆయన మాటగా చెప్పమన్నారంటే జగన్మోహన్ గారు ఈ ప్రాంతం మీద ఎంత అవగాహన ఉంది, ఈ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేసుకోవడం కోసం నాకు హామీ ఇచ్చారు. కాబట్టి అందరూ కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా బూచేపల్లి ప్రేమించే వాళ్ళందరూ, జగన్ ప్రేమించే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మే 13 జరిగే ఎలక్షన్ లో కలిసిమెలిసి నాకు మన ఎంపీ అభ్యర్థి చేపరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుని సెలవు తీసుకున్నా. జై. అయితే ఇప్పుడు ఆయనకి ఇక్కడ గెలవడానికి బలం చేకూరుస్తున్న అంశాలు ఏంటి, అలాగే ఓడిపోవడానికి బలహీనతలుగా కనిపిస్తున్న అంశాలు ఏంటి అనే చర్చలోకి గనక వెళ్తే కొన్ని బలాలు కనిపిస్తున్నాయి, అలాగే బలహీనతలు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత బలాలు ఏ మేరకు పనిచేస్తాయి, బలహీనతలు ఏ మేరకు పనిచేస్తాయి అని బేరీస్ వేసుకొని మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయన గెలుస్తారా, ఓడిపోతారా అనేది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటగా బలాల విషయానికి వస్తే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అత్యంత బలమైన అంశం స్థానికుడు అవ్వడం. గత 20 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా బూచేపల్లి సుబ్బారెడ్డి గారి నుంచి కూడా
ఒక దర్శి నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని ఉండడం, అటు బూచపల్లి సుబ్బారెడ్డి గారు కావచ్చు, శివప్రసాద్ రెడ్డి గారు కావచ్చు. సో ఇక్కడ 2 దశాబ్దాలకు పైగా నియోజకవర్గంతో అనుబంధం ఉండడం వల్ల ప్రతి ఊరిలో కూడా బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అనుచర వర్గం ఉంది. సో వారందరూ ఇప్పుడు ఓటేస్తారా లేదా అనేది అది వేరే విషయం. సత్సంబంధాలు అయితే ప్రతి ఊరిలో ఉన్న గ్రామ స్థాయి నాయకులతోటి, మండల స్థాయి నాయకులతోటి, అందరితోటి సత్సంబంధాలు ఉన్నాయి. అది ఇక్కడ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అత్యంత బలంగా మారబోతుంది. సో లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ చూసి ఓట్లు వేసే పరిస్థితి ఉంది, కానీ ఇప్పుడైతే ఇది లేదు. కాబట్టి దర్శి నియోజకవర్గంలో వచ్చే ఓట్లన్నీ కూడా ఇక్కడ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఫేస్ చూసి వచ్చే ఓట్లే అవుతాయి. మరి చూడాలి ఈ సంబంధాలు ఎంత మేరకు ఉపయోగపడతాయి. సో స్థానికుడు అవడం అనేది మాత్రం బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అత్యంత బలమైన అంశం. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో కొన్ని వర్గాలలో పథకాలు బాగా అందజేశారు. గ్రౌండ్ లెవెల్ వరకు, శాచ్యురేటెడ్ పాయింట్ వరకు పథకాల డిస్ట్రిబ్యూషన్ అనేది చేరింది అనే అభిప్రాయం ఉండడం. కొన్ని వర్గాల్లో ఈ అభిప్రాయం అయితే బలంగా కనిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గం అయి ఉండొచ్చు, లేదంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు అయి ఉండొచ్చు, మైనారిటీ సామాజిక వర్గాలు అయి ఉండొచ్చు. వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలబడుతున్నారు. సో వారందరూ ఒకటే మాట చెప్తున్నారు, పథకాలు, ఇలాంటి పథకాలు గతంలో మనం ఎప్పుడూ చూడలేదు అని వారే స్వయంగా చెప్తున్నారు. ఇది కూడా బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ఇక్కడ ఆయన ఫేస్ వాల్యూతో పాటు ఇక్కడ పార్టీ తరపున వచ్చే పాజిటివ్ ఓటింగ్ కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో ఈ రెండు అయితే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ముఖ్యమైన బలాలుగా చెప్పుకోవచ్చు. అలాగే మూడవది ఆర్థికంగా బలంగా ఉండడం, అలాగే అనుభవం. గతంలో దర్శి నియోజకవర్గంలో వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా పనిచేశారు, అలాగే ఆయన కూడా పనిచేశారు. సో ఆ అనుభవం ఉండడం, దర్శి నియోజకవర్గంలోని ప్రతి మూల తెలిసి ఉండడం, పోల్ మేనేజ్మెంట్ తెలిసి ఉండడం బాగా. సో ఇది మూడవ అడ్వాంటేజ్. ఇకపోతే బలహీనతల విషయానికి వస్తే, ప్రత్యర్థి చాలా బలంగా ఉండడం, ప్రత్యర్థికి కూడా రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండడం, బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండడం, అలాగే ఆర్థికంగా ప్రత్యర్థి కూడా శివప్రసాద్ రెడ్డి గారితో పాటు సమానంగా బలంగా ఉంటుంది. ఇది ఒక బలహీనతగా చెప్పుకోవచ్చు. రెండవ అతిపెద్ద బలహీనత, చాలా మంది ముఖ్యమైన నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన నేతలు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండడం. ఇది అత్యంత ప్రభావవంతమైన అంశం. దీన్ని బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎలా ఓవర్కమ్ చేస్తారు అనేది చూడాలి. ఓవర్కమ్ చేయడం అంటే ఏం లేదు, వాళ్ళ ప్రభావాన్ని తగ్గించాలి, ఆ వర్గం ఓటర్లను కూడా ఈయన వైపు తిప్పుకోగలగాలి. సో ఇది అతిపెద్ద బలహీనత. ఉదాహరణకి మద్దిశెట్టి వేణుగోపాల్ గారు కావచ్చు, కాపు సామాజిక వర్గాన్ని బలంగా ప్రభావితం చేసే వ్యక్తి. అలాగే సిద్ధా రాఘవరావు గారు కావచ్చు, ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని బలంగా ప్రభావితం చేసే వ్యక్తి. అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నియోజకవర్గంలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఓటర్లని చేల్చగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. సో ఇలా కొంతమంది నేతలు, అలాగే పమిడి రమేష్ గారు కావచ్చు, బాదం మాధవ్ రెడ్డి గారు కావచ్చు, ఇలా చాలా మంది నేతలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పనిచేస్తూ ఉండడం ఇక్కడ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అతి పెద్ద బలహీనత. ఇక మూడవ బలహీనతగా చెప్పుకుంటే, కాపు సామాజిక వర్గం దూరం అవ్వడం. జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు పొత్తులో ఉండడం వల్ల కావచ్చు, అలాగే మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి ఇక్కడ వైసీపీ వాడుకుని వదిలేసింది, టికెట్ నిరాకరించింది అనే సానుభూతి కాపు సమాజ వర్గం ఓటర్లో ఉండడం వల్ల కావచ్చు. సో మొత్తంగా ఆ వర్గం ఓటర్లు అయితే మాత్రం అవుట్ రేటెడ్గా వైసీపీని వ్యతిరేకిస్తున్న సందర్భాలు, పరిణామాలు మనం దర్శించడంలో క్లియర్గా చూడొచ్చు. సో గుట్టుపాటి లక్ష్మి గారి ప్రచారంలో కావచ్చు, అలాగే రీసెంట్గా జనసేన పార్టీ సొంతంగా ఏర్పాటు చేసుకున్న కొన్ని ఇంటర్నల్ మీటింగ్స్లో కావచ్చు,
అవుట్ రేటెడ్గా కాపు సమాజ వర్గం కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అవుట్ రేటెడ్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నుండి గుట్టిపాటి లక్ష్మి గారికి మద్దతు ఇవ్వాలి అనే ప్రతిపాదనలు చేయడం, అలాగే దానికి తగ్గట్టుగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడం, ఇవి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అలాగే ఆయన గెలుపుని ప్రభావితం చేసే బలమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. మరి వీటన్నింటిని బేరీస్ వేసుకొని ఆయన గెలుస్తారా లేదా ఓడిపోతారా అనేది మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.